పుష్ప కష్టాల్లో మంచి కష్టాలు పోయి మరుగున పడ్డాయి. అవును. ఇప్పుడు ఏమంటారు ఆయన మళ్ళీ తనకు రక్షణ అరెస్ట్ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు మోహన్ బాబు ఇప్పటికే ముందస్తు బెయిల్ నిరాకరించిన తెలంగాణ కోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన మంచు మోహన్ బాబు. నేను అనుకోవటం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు సార్. అసలు చాలా వరకు బెయిల్ విషయాలు ట్రయల్ కోర్టు చూసుకోవాలనేది సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడికి వచ్చేసరికి బెయిల్ విషయంలో బెయిల్ ఈజ్ ఏ రూల్ అంటారు కాబట్టి మీరు ఎందుకు ఇవ్వడం లేదు పరిశీలించండి పలానా తేదీ లోపల అని చెప్పే ఒక అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు తను జోక్యం చేసుకొని బెయిల్ ఇచ్చేటంత తీవ్రమైన అంశంగా దీన్ని పరిగణించకపోవచ్చు. ఇక్కడ రాజకీయ చర్చలు హైకోర్టుకైనా చెప్తుందా, లేకపోతే హైకోర్టు ఈ సీజ్డ్ ఆఫ్ ది మ్యాటర్ కదా వాళ్ళు చూసుకుంటారులే అని చెప్తుందా. రెండవది మీకు అరెస్ట్ నోటీస్ ఇచ్చారా? ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఇదే చాలామందిని. మిమ్మల్ని అరెస్ట్ చేసే నోటీస్ మీకు ఇచ్చుంటే మీరు బెయిల్ కోసం మా దగ్గరికి రావాలి. కానీ మీరు ముందుగానే ఊహించి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని వస్తే దాని బెయిల్ అది కూడా ట్రయల్ కోర్టు కాకుండా జిల్లా కోర్టు కాకుండా